హై గైస్, దిస్ ఇస్ విష్ణు. మనం మేజర్ గా మనకి డ్రెస్సింగ్ సెన్స్ కంటే మెయిన్ గా ఇంపార్టెంట్ అనేది మనకి హెయిర్ స్టైల్ వస్తుంది అనమాట. ఈ హెయిర్ స్టైల్స్ అనేవి ఈ సమ్మర్ లో మనకి ట్రెండింగ్ లో ఉన్న హెయిర్ స్టైల్స్ 2023 లో ఏవైతే బెస్ట్ ట్రెండింగ్ ఉన్నాయో అది కూడా సమ్మర్ కి మనకి సూట్ అయ్యేటట్టు, కంఫర్టబుల్ ఉండేటట్టు. ఎక్కువ లాంగ్ హెయిర్ పెంచాలంటే మనకి సమ్మర్ అనేది సూటబుల్ కాదనమాట. అట్లా మనకి షార్ట్ హెయిర్ స్టైల్స్ లో ఏవైతే ట్రెండింగ్ లో ఉన్నాయనేది ఈ వీడియోలో కంప్లీట్ గా మాట్లాడుకుందాం. కంప్లీట్ గా వీడియో ఎండ్ వరకు చూడండి. వీడియో వస్తే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియో. మెయిన్ గా చూసుకున్నట్టయితే ఫస్ట్ హెయిర్ స్టైల్ వచ్చేసరికి మనకి మెస్సీ ఫ్రింజ్. ఈ మెస్సీ ఫ్రింజ్ అనేది మనకి సైడ్ లో ఫేడెడ్ ఉంటది అనమాట. ఇట్లాంటి హెయిర్ టైప్స్ కన్నా మనకి ఈ హెయిర్ అనేది సూట్ అవుతుంది. ఫేస్ టైప్స్ ఇక మాక్సిమం రౌండ్ షేప్స్ కాకుండా మిగతా ఏ షేప్ టైప్ కన్నా మనకి ఈ హెయిర్ స్టైల్ అయితే సెట్ అవుతుంది అనమాట. ఇది మనకి సైడ్ లో మనకి ఫేడెడ్ వచ్చి ఇదన్నది మొత్తం సైడ్ లో మనకి చిన్నగా 0 నుంచి స్టార్ట్ చేసి 1, 1, 2 అట్లా పెట్టించి మనకి స్టెప్ బై స్టెప్ మనకి హెయిర్ అనేది పెంచుతూ రావాలి. అప్పుడు మనకి ఈ హెయిర్ స్టైల్ లుక్ అయితే వస్తుంది అనమాట. కంప్లీట్ గా సైడ్ నుంచి స్టార్ట్ చేసి బ్యాక్ సైడ్ మొత్తం కంప్లీట్ గా సేమ్ కట్ చేసిందా లేదనేది ఖచ్చితంగా చూసుకుంటూ ఉండాలన్నమాట. ఫ్రంట్ లో మనకి మీడియం లెంత్ హెయిర్ స్టైల్ అయితే మెయింటైన్ చేసుకుంటూ మనకి ఫ్రంట్ లో మనకి 4 హెడ్ మీదకి హెయిర్ అనేది లీవ్ చేసి కొంచెం కర్లీగా మెస్సీ ఫ్రింజ్ గా ఉంటుంది మనకి హెయిర్ స్టైల్ అయితే సెట్ అవుతుంది అనమాట. మాక్సిమం అన్ని ఫేస్ టైప్స్ కి, అన్ని హెయిర్ స్టైల్స్ కి, మనకి హెయిర్ టైప్స్ కి హెయిర్ స్టైల్ అయితే పర్ఫెక్ట్ గా సెట్ అయితే మాక్సిమం ట్రై చేయండి. ఈ హెయిర్ స్టైల్ అయితే క్రేజీ ఉంటుంది. సెకండ్ మెయిన్ హెయిర్ స్టైల్ వచ్చేసరికి మనకి బస్ కట్. ఈ బస్ కట్ అనేది మ్యాక్స్ టు మ్యాక్స్ నేను చాలా మంది సెలబ్రిటీస్ కి చూసుకుంటారు. అది కూడా మనకి సమ్మర్ లో ఫేమస్ హెయిర్ స్టైల్ అనమాట. ఇది బస్ కట్ అనేది మనకి సింపుల్ గా దీనికి మెయింటెనెన్స్ కూడా ఉండదు అనమాట. మనకి ఏ హెయిర్ క్రీమ్లు కానీ మనకి హీట్ ప్రొటెక్షన్ క్రీములు కానీ ఏది వాడాల్సిన అవసరం ఇటు ఉండదు మనకి. ఈ హెయిర్ స్టైల్స్ కి మనకి మెయింటెనెన్స్ గిట్లా ఏం లేదన్నట్టు చెప్పుకోవచ్చు. ఈ హెయిర్ స్టైల్ సింపుల్ గా మనకి సైడ్ లో మొత్తం ఫేడెడ్ ఉండి ఫ్రంట్ లో కొంచెం హెయిర్ వాల్యూమ్ అనేది ఉంచుకొని మనకి ఫ్రంట్ లో వస్తుంది అనమాట. ఫోటోలు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇట్లాంటి హెయిర్ స్టైల్ అనేది మాక్సిమం డైమండ్ కట్ కి మనకి ట్రయాంగిల్ ఫేస్ షేప్ కి మనకి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఒకవేళ డైమండ్ ఫేస్ కట్ మీకు ఉందనుకుంటే ఇట్లాంటి హెయిర్ స్టైల్ అయితే క్రేజీ ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. థర్డ్ హెయిర్ స్టైల్ వచ్చేసరికి మనకి ములెట్. ఈ ములెట్ హెయిర్ స్టైల్ అనేది మనకి సైడ్ లో మనకి కొంచెం కట్టింగ్ అనేది చిన్నగా ఉండి బ్యాక్ సైడ్ మనకి ఫ్రంట్ సైడ్ ఎక్కువ వాల్యూమ్ అనేది ఉండాలి హెయిర్ అనేది. దగ్గర ఈ ఓల్డ్ టైమ్స్ లో మనకి వింటేజ్ టైంలో మనకి నాగార్జున ట్రై చేసిన హెయిర్ స్టైల్ అనమాట. ఇది రీసెంట్ టైంలో మళ్ళీ ట్రెండ్ అవుతుంది. ఈ హెయిర్ స్టైల్ క్రేజీ అవుట్ఫిట్ అయితే ఉంటుంది. అవుట్ఫిట్ కి ఎట్లాంటి అవుట్ఫిట్స్ వేసినా సరే ఈ హెయిర్ స్టైల్ అనేది సెట్ అవుతుంది అని అయితే చెప్తున్నా. ఖచ్చితంగా ట్రై చేయండి. కొంచెం డిఫరెంట్ గా ఉండాలి అందరికంటే అనుకుంటే ఇట్లాంటి హెయిర్ స్టైల్ అయితే మెయింటైన్ చేస్తే క్రేజీ ఉంటుంది. అండ్ మనకి ఫోర్త్ హెయిర్ స్టైల్ చూసుకున్నట్టయితే క్విఫ్. ఈ క్విఫ్ హెయిర్ స్టైల్ అనేది మనకి సైడ్ మొత్తం ఫేడెడ్ వచ్చి స్టెప్ బై స్టెప్ కొట్టేయాల్సి ఉంటుంది. సైడ్ లో మొత్తం మధ్యలో మాత్రం మనకి హెయిర్ అనేది క్విఫ్ అనమాట. స్ట్రైట్ గా పైన మనకి సైడ్ దూకోవాలనుకుంటుంది. ఇది మనకి హెయిర్ స్టైల్ అనమాట. ఇది మనకి మాక్సిమం రౌండ్ ఫేస్ షేప్స్ అయితే పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. రౌండ్ గానీ డైమండ్ గానీ ఇట్లాంటి ఫేస్ షేప్స్ అయితే ఇట్లాంటి హెయిర్ స్టైల్ అయితే పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది అని అయితే చెప్తున్నా. ఇది మాక్సిమం మనకి సింపుల్ మెయింటెనెన్స్ ఉంటుంది. అంత ఎక్కువ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉండదు. కాకపోతే మనం ఒకవేళ హీటర్ తో హెయిర్ డ్రై చేసుకున్నట్టయితే మనకి హీట్ ప్రొటెక్షన్ క్రీములు వాడితే మనకి చాలా బెటర్ ఉంటుంది అయితే చెప్పుకుంటున్నాం మనం. లాస్ట్ అండ్ ఫైనల్లీ వచ్చేసరికి మనకి లాస్ట్ హెయిర్ స్టైల్ ట్రెండింగ్ హెయిర్ స్టైల్ లో 5 అనమాట. ఈ హెయిర్ స్టైల్ వచ్చేసరికి మనకి కర్లీ అండర్ కట్. ఈ కర్లీ అండర్ కట్ అనేది అన్ని హెయిర్ కట్స్ హెయిర్ టైప్స్ కి మనకి సెట్ అవుతుంది అనమాట. ఓన్లీ కర్లీ హెయిర్ ఉన్న వాళ్ళకే సెట్ అవుతుంది. ఇది మనకి సేమ్ అండర్ కట్ చెప్పినా కదా అట్లానే ఉంటది. కాకపోతే ఫ్రంట్ లో మనకి మెస్సీ హెయిర్ ఉంటది కదా, ఇది మనకి కర్లీ ఉంటే ఈ హెయిర్ స్టైల్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. కొంచెం ఈ బియర్డ్ మెయింటైన్ చేస్తే ఈ హెయిర్ స్టైల్ అయితే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది అనమాట. మాక్సిమం సెలబ్రిటీస్ లలో ఇట్లాంటి హెయిర్ స్టైల్స్ అయితే చూస్తారు. ఇది మామూలు హెయిర్ స్టైల్స్ కంటే అందరి నుంచి మిమ్మల్ని అయితే ఎలివేట్ చేస్తుంది. నెక్స్ట్ లెవెల్ హెయిర్ స్టైల్ అయితే చెప్తున్నా ఈ వీడియోలో. ఇది మనకి టాప్ 5 హెయిర్ స్టైల్ ట్రెండింగ్ హెయిర్ స్టైల్స్. ఈ 5 టైప్ లో మీకు ఏ టైప్ నచ్చిందని ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియోని వస్తే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.